హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిన్నైతే కేక్ చేసిన అండి. కేక్ అయితే మంచిగా వచ్చింది. నేనైతే వీడియో తీయలేదండి, ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ మంచిగా వచ్చిందండి. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. నేను మార్నింగ్ ఇంట్లో నెయ్యి ఎలా చేయాలో చూపించిన అండి, అది కూడా చూడండి. అయితే నెయ్యి ఉంది కదా అని ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నా. సేమియా, సిరా ఇవన్నీ ఎప్పటికి చేస్తాం కదా, సరే కేక్ అయితే చేద్దాం, అన్నీ ఉన్నాయి కదా అని కేక్ అయితే చేసిన అండి. ఎట్లా చేసినా చెప్తాం, మీరు అలాగే చేయండి, మంచిగా వస్తుందండి కేక్ అయితే. ఒక 2 గ్లాసుల ఉప్మా రవ్వ అయితే తీసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టినా అండి. మెత్తగా కాదు, మామూలుగా ఇట్లా బరకగా పట్టిన తర్వాత పక్కకు పెట్టేసిన తర్వాత అదే గ్లాస్ తోటి చక్కెర తీసుకొని దాని మీద ఇంకొక 2-3 స్పూన్లు ఎక్కువ చక్కెర తీసుకున్నా అండి. తీసుకున్న తర్వాత మంచిగా అందులో విలాచీలు వేసి మిక్స్ అయితే పట్టిన. నా దగ్గర వెనీలా ఎసెన్స్ లేదు కాబట్టి దానికి బదులు విలాచీ తీసుకున్నా. తర్వాత 2 కలిపినండి. కలిపి పక్కకు పెట్టి మళ్ళీ అందులోనే ఒక 2 స్పూన్ల కోకో పౌడర్, 2 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల నెయ్యి వేసి మంచిగా కలిపినండి. కలిపిన తర్వాత కాల్చి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, పాలతోటి కేక్ బ్యాటర్ మంచిగా కలుపుకున్నాండి, దోశపిండిలాగా. కలిపిన తర్వాత కేక్ చేసే గిన్నె ఉందండి, అందులో పోసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఒక స్టాండ్ ఉంటుంది కదా అనేది, ఆ స్టాండ్ పెట్టి తర్వాత వేడి మంచిగా అయినాక ఇదైతే కొంచెం ఇట్లా కింద ట్యాప్ చేసినట్టు ఏమైనా బబుల్స్ ఉంటాయని మంచిగా క్లీన్గా అయినాక ఇదైతే అక్కడ ఈ గిన్నె అయితే అందులో పెట్టుకొని మంచిగా ఒక 3:30కి పెట్టినండి. కరెక్ట్ 4 బావు అయింది కేక్ అయ్యేసరికల్లా. సిమ్లో పెట్టిన నేను. తర్వాత చల్లగా అయినాక మంచిగా చాక్ తోటి సైడ్ కానీ తీసినండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే పర్ఫెక్ట్ వచ్చిందండి. బాగా సప్పగా కాలేదు, బాగా తీయగా కాలేదండి, కరెక్ట్ స్వీట్ సరిపోయింది. అసలు మనం ఇట్లా బర్త్డే కూడా చేసుకోవచ్చండి సింపుల్గా. నాకైతే బాగా నచ్చింది. నేను ఇంత ముందుకు చేసినా కానీ ఇంత పర్ఫెక్ట్గా నాకు ఎప్పుడు రాలేదండి కేకు. ఎప్పుడైనా విరిగిపోవడం, అతికిపోవడం, అట్లా అతుక్కుపోవడం అట్లా జరిగేది, లేకపోతే ఉప్పు సప్పగా అవ్వడం, లేదా బాగా స్వీట్ అవ్వడం అట్లా అయ్యేది. ఈసారైతే కరెక్ట్ బేకరీలో ఎట్లుందో అట్లా ఉందండి. టేస్ట్ అయితే మా ఇంట్లో అందరు తిన్నారు, బాగుందన్నారు. చూడ్డానికి కూడా పర్ఫెక్ట్ వచ్చిందండి. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే. అసలు మాకైతే నేనైతే షాక్ అయినా. నేను అసలు కరెక్ట్గా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ చేసినప్పుడు రాదండి, వస్తుందా రాదా సరే అని నేను ఏదో ట్రై చేసిన. ఇంట్లో నెయ్యి ఉంది కదా చేద్దాం అన్నట్టుగా చేసిన అండి, వస్తారా అని లేకపోతే అన్నట్టుగా. అసలు ఇంత బాగా వస్తుంది నేను అనుకోలేదు. వీడియో తీస్తే అయిపోవండి, నేను జస్ట్ చేసేది ఇట్లా అంత కలిపినాక నాకు గుర్తుకొచ్చింది వీడియో తీద్దాం ఎట్లయినా రాని అని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి, టేక్ కేర్.